సో స్మితా సబర్వాల్ ఈ పేరు చెప్తే అందరు తెలుసు. గత 10 ఏళ్లనైతే మారుమోగిపోయింది మేడం గారి పేరు. ఆ తర్వాత కూడా మొన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా పేరు మారుమోగిపోయింది. ఎందుకంటే ఆమె ఒక రకంగా ప్రతిపక్ష పాత్ర పోషించింది. అధికారంలో ఉండి అధికారంలో భాగస్వామి అయినప్పటికీ కూడా, సో ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా, అఫీషియల్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఆమె ఒక ప్రతిపక్ష నాయకుడు లెక్క, రాజకీయ నాయకుడు లెక్క మెడల కండు వేసుకుని ఒకటే తక్కువ గట్లా మాట్లాడింది ఆమె. సో జనరల్గా సరే ప్రభుత్వం అనే పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీలు తిడితే నడుతుంది, బీఆర్ఎస్ పార్టీలు తిడితే నడుతుంది, బీజేపీ వాళ్ళు తిడితే నడుతుంది. కానీ అదే అఫీషియల్స్ అధికారులే రిటర్న్లో మాట్లాడితే అది అది ఒక రకంగా కరెక్ట్ అయితే కాదు. సో ఆమె చాలా రకాలుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చింది. నెగిటివ్గా పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ఆమె ఆ పోస్టుకు రిజైన్ చేసి అట్లాంటివి పెడితే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఒక కామన్ సిటిజన్గా, ఒక భారత పౌరురాలుగా అంటావో నువ్వేం చెప్తావో, లేకపోతే నువ్వు ఆ గులాబీ కండు వేసుకొని ఏం చేసినా మాట్లాడే నడుతుండే. సో ఇక్కడ సెలవుల్లో స్మితా సబర్వాల్ 6 నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్, కాళేశ్వరం కమిషన్ నివేదికలో స్మితాపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు. సో చాలామంది మీరు ఇక్కడ స్మితా సబర్వాల్ గురించి ఇప్పుడెందుకు చర్చ అని అనుకోవచ్చు. అంత పెద్ద చర్చ నడుస్తూ ఉంది, అందరూ మర్చిపోయారు మేడం గారిని. ఇటు వాస్తవానికి కీలకమైన సమయంలో స్మితా సబర్వాల్ గారు డుమ్మా కొడుతురు, లీవ్ తీసుకుంటారు, లాంగ్ లీవ్. ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఏదో కారణం చెప్తుంది. అది భగవంతుని గనుక. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా కాత్యాయని దేవిని నియమించారు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ 6 నెలల చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నారు. ఎంత? 6 నెలలట. ఆమె అభ్యర్థన మేరకు ప్రభుత్వం 2025 ఆగస్టు 1 నుంచి 2026 జనవరి 31 వరకు లీవ్ను మంజూరు చేసింది. స్మితా సబర్వాల్ స్థానంలో ఐఎస్ కాత్యాయని దేవిని మెంబర్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. 6 నెలలు ఎందుకు లీవ్లోకి పోతుంది? ఇక్కడ ఆల్రెడీ కాళేశ్వరం కమిషన్ ఏముంది, నివేదికల ఘోష్ కమిషన్ ఏం చెప్పింది? స్మితాపై కూడా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. స్మితా సబర్వాల్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇట్లాంటి సమయంలో ఈమె 6 నెలలు కనబడకుండా పోతోంది. గత ప్రభుత్వంలో సీఎంఓ అడిషనల్ సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక అంశాల్లో ముఖ్య పాత్ర పోషించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా స్మితా సబర్వాల్పై చర్యలకు సిఫార్సు చేసింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించబోతున్న నేపథ్యంలో ఆమె సెలవు తీసుకోవడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. సెలవు జీవో మంజూరు తర్వాత స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. గత కొన్ని నెలలుగా నేను ఆరోగ్యంగా లేను, సో అందుకే నేను లీవ్ తీసుకుంటున్నాను ఏదో చెప్పింది. కానీ మొత్తానికి కీలకమైన సమయంలో స్మితా సబర్వాల్ గారు 6 నెలల లీవ్ తీసుకోవడం నాకైతే అనుమానమే అనిపిస్తుంది.